బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. నా పేరు వెంకట నరేష్. నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను థియేటర్ డిపార్ట్మెంట్లో. సో బుద్ధునితో నా ప్రయాణం అన్న నాటకాన్ని మేము గత నెల రోజులుగా రిహార్సల్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రొజెక్షన్ అండ్ లైటింగ్ మేము ప్రోగ్రామింగ్ చేయడం జరిగింది. సో లైటింగ్ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి విత్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ పీరియడ్స్, డిఫరెంట్ లొకేషన్స్ రిప్రజెంట్ చేయడం కోసం మేము ప్రయత్నం చేసాం. సో మీరందరూ ఈ నాటకాన్ని చూసి ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. हेलो, मेरा नाम है विपिन शर्मा और मैं राजस्थान जयपुर का रहने वाला हूँ. प्ले के लिए बहुत सारी प्रॉपर्टीज़ जो हैं वो बनाई हैं, जिसमें हमने फाइबर कास्टिंग की है. और मैं धन्यवाद देना चाहूँगा के गारू सर को और देवेंद्र सर को, शिवा सर को, कि उन्होंने मुझे ये मौका दिया, मुझे चुना इस काम के लिए. और ये मेरा सौभाग्य है कि मैं भगवान बुद्ध के लिए एक प्ले में काम कर सका. नमस्कार, मेरा नाम रितपसु है और मैं इस नाटक के साथ, जो कि बुद्ध के साथ मेरी यात्रा है, तो ये मेरी भी एक यात्रा है और मैं इससे जुड़ा हूँ. जो कि मैं यहाँ पे इनके ऑर्गेनाइज़र के राजा सर का बहुत ही धन्यवाद अर्पण करना चाहूँगा, जो कि उन्होंने इतना बड़ा सेटअप तैयार किया हमारे लिए. అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్ తోము. నేను ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రామాటిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 2013 నుంచి పనిచేస్తున్నాను. ఈ నాటకం బుద్ధుడితో నా ప్రయాణం నాటకం రచయిత దేవేందర్ గారితో ఇది ఒక 3వ భాగస్వామ్యంతో నేను దర్శకత్వం వహిస్తున్నాను. సో ఈ నాటకం కేవలం బుద్ధుడి యొక్క అంశాలనే కాకుండా సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని, దేశంలోని వివిధ సమస్యలపైన ఒక అవగాహన పెంపొందించుకోవడానికి, అలాగే మానవాళిని పట్టి పీడిస్తున్నటువంటి ఈ దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి ఒక మనిషికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఈ నాటకం అందిస్తుంది. దేవేందర్ గారితో, కేకే రాజా గారితో, అలాగే చాలామంది యొక్క సహాయ సహకారాలతో, అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ యొక్క సభ్యులతో, సిద్ధోజీ గారు కానీ, పిఎస్ఎన్ మూర్తి గారు కానీ, ఇంకా ఎంతోమంది ముఖ్యమైన వ్యక్తులు ఈ నాటకంతో భాగస్వాములు అయ్యారు. దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. मैं उत्तरांशी पारेख, मैं मुंबई से हूँ. मैं मुंबई में स्क्रिप्ट राइटर हूँ और अभी 1 मंथ से मेरा ये एक्सपीरियंस बहुत ही अच्छा रहा है. यहाँ पे पूरी टीम इतनी प्रोफेशनल, इतनी और पैशन है उस सबको काम करने के लिए. और आर्टिस्ट ऑलराउंडर है, आर्टिस्ट है, मेकअप खुद कर रहे हैं, खुद कॉस्ट्यूम को मैनेज कर रहे हैं. दूसरा, मुझे राइटिंग स्पेसिफिकली प्ले की राइटिंग बहुत अच्छी लगी. जो देवेंद्र सर ने लिखा है वो बहुत डीप है. अगर आप देखेंगे प्ले तो पूरा फिलॉसफी, बुद्ध की फिलॉसफी उसमें दिखाई देती है. तो ओवरऑल मेरा एक्सपीरियंस बहुत अच्छा रहा. పేరు అజయ్ శ్రీనివాస్ చక్రవర్తి. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూచిపూడి యక్షగానాల మీద పిహెచ్డి చేస్తున్నాను. అంటే వాళ్ళందరూ, ఆ పెద్దవాళ్ళందరూ కూడా మా వెనకాల ఉండి దేశ భవిష్యత్తు మీదే అన్నట్టుగా యువతకు మొత్తానికి అవకాశం ఇచ్చి యువకులే దర్శకత్వం వహించాలి, యువకులే నృత్య దర్శకత్వం, సెట్టింగ్స్, లైటింగ్స్, తర్వాత పర్ఫామ్ చేసేటటువంటి కళాకారులు అందరూ కూడా యంగ్స్టర్స్. मैं राजस्थान से, जयपुर से हूँ और मैंने 2012 में एनएसटी पास आउट किया था. और यहाँ मैं राजा सर की बहुत थैंकफुल हूँ, शिवा सर डायरेक्टर प्ले के, जो मुझे यहाँ लेके आए और इतनी अच्छी टीम के साथ मैं काम कर पा रही हूँ.
और देवेंद्र सर जो इस प्ले के राइटर हैं उनकी तो मैं बहुत थैंकफुल हूँ, क्योंकि वो बहुत केयरिंग है। देखते हैं कैसा होगा, सबने बहुत मेहनत की है, 100% दिया है अपना, और सभी एक्टर्स बहुत अच्छे हैं, पूरी टीम अच्छी है। मैं थैंक्स कम होगा बोलना। నా పేరు దేవేంద్ర, అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకుల్లో ఒకరిని. 5వ ప్రొడక్షన్గా బుద్ధునితో నా ప్రయాణం నాటకం ఇప్పుడు కొనసాగుతోంది. ఇవాళ ప్రీవియస్ షో ఇస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే గతాన్ని వర్తమానాన్ని కలుపుతున్న ఒక ఫ్యూజన్ లాగా బుద్ధుడు అంబేద్కర్ కలిసి ఈ నాటకంలో ప్రయాణం చేస్తారు. పెద్దలు కేకే రాజా గారి యొక్క ఆశీర్వచనాలు అనాలో వద్దో తెలియదు, కానీ ఆయన యొక్క సహాయ సహకారాలు పూర్తి ఆయన యొక్క పర్యవేక్షణలో ఈ నాటకం తయారవుతుంది. క్లేశాలకు ఈలలో ఆది బిందువు దుఃఖము, ప్రతి దుఃఖానికి మూలముగా తప్పక ఉండును కారణము. కారణాన్ని నిశ్శేషముగా చేసేదేగా నివారణం. నివారణను సాధించగా ప్రభవించును తప్పక మార్గం.